హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను మీ శ్రీ కిరణ్ బాబు, కార్పొరేట్ టెక్నికల్ ట్రైనర్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక అంశం హ్యాకర్స్తో బహుపరాక్. ఏమిటండోయ్ హ్యాకర్స్తో బహుపరాక్ అని చూస్తున్నారా? అవును, ఈ టాపిక్లో హ్యాకర్స్ గురించి, హ్యాకర్స్ ఏ విధంగా మన యొక్క కంప్యూటర్లో కానీ లేకపోతే మొబైల్లో కానీ చొరబడి మన యొక్క అంశాలను ఎలా చోరీ చేయగలరు, ఎలా దొంగిలించగలరు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సో హ్యాకర్ అంటే ఎవరు? సో మన యొక్క సమాచారాన్ని హ్యాక్ చేసేవాడిని హ్యాకర్ అంటాం, అంటే దొంగిలించేవాడిని హ్యాకర్ అంటాం. మరి మీరు అనుకోవచ్చు, హ్యాకర్స్ ఏ విధంగా దొంగతనం చేస్తారు? ఇదేం ఫిజికల్ కాదుగా, అంటే వాళ్ళు ఇక్కడ ఉండరుగా, మరి ఎక్కడో ఉండి దొంగతనం ఎలా చేస్తారు? చేస్తారు. ఎలా అంటే మనకి ప్రతిరోజు కూడా మనం చేసే కార్యకలాపాలన్నీ కూడా ఆన్లైన్లో ఈ రోజుల్లో చేస్తున్నాం. సో ఆన్లైన్లో మనం చేసేటప్పుడు మనం చేసే కార్యక్రమాల్లో ఎక్కడైనా సరే నెగిటివ్ థింగ్స్ ఏమవుతాయంటే అది హ్యాకర్స్కి ప్లస్ పాయింట్స్ అవుతాయి. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలా? నేను ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కంప్యూటర్లో ఎంటర్ చేశాను. ఒక బ్యాంకుకి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. మరి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఏదో అకౌంట్ ఓపెన్ అయింది, అంతా అయిపోయింది. తర్వాత నేను చూస్తే నాకు బ్యాంకులో అమౌంట్ డిడక్ట్ అయిపోయింది. సో ఆ మనీ పోయింది. మరి ఎలా పోయింది? నేను చేయలేదే, ఆ ట్రాన్సాక్షన్ అంతా నేను చేయలేదే. సో ఏ విధంగా ఇది జరిగింది? సో మనకి ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే హ్యాకర్స్ అనేవారు ఎప్పుడూ కూడా కొన్ని ఛానల్స్లో వర్క్ చేస్తారు. అంటే వాళ్ళు వర్క్ చేసే ఆ ఛానల్ ఎలా ఉంటుంది అంటే, మనం రెగ్యులర్ ఛానల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక బైపాస్ అనమాట, ఒక బైపాస్లో ఆ ఇన్ఫర్మేషన్ని చోరీ చేస్తారు. సో ఉదాహరణకి మనం ఈ హ్యాకర్స్ ఏ విధంగా ఈ దొంగతనం చేస్తారు? మనం ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే, బ్రౌజర్స్లో సెన్సిటివ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు, సెన్సిటివ్ డేటా అని ఎందుకు అంటున్నాను అంటే, ఇక్కడ ప్రతి వెబ్సైట్కి కూడా రెండు రకాల మెథడ్స్ ఉంటాయి. అంటే అది సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి రెండు రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి గెట్ అని, ఇంకోటి పోస్ట్ అని అంటాం. సో గెట్ పోస్ట్కి తేడా ఏంటి అంటే, గెట్ అనే మెథడ్లో వెబ్ పేజెస్ ఒకదానికొకటి సమాచారాన్ని ఎలా షేర్ చేసుకుంటాయి అంటే త్రూ యూఆర్ఎల్ స్ట్రింగ్స్ ద్వారా చేసుకుంటాయి. అంటే మనం ఏదైతే వెబ్ అడ్రస్ ఉంటుందో పైన మన యొక్క అడ్రస్ బార్లో, ఆ వెబ్ అడ్రస్లోనే ఈ యొక్క వాల్యూస్ని పాస్ చేసుకుని పారామీటర్స్ లాగా వెళ్ళేదాన్ని గెట్ మెథడ్ అంటాం. అదేవిధంగా పోస్ట్ మెథడ్ ఏంటి అంటే త్రూ HTML ఫామ్స్ ద్వారా, అంటే ఒక ఛానల్లో ఈ యొక్క సమాచారాన్ని ఆ యూఆర్ఎల్ స్ట్రింగ్స్లో కాకుండా ఒక డిఫరెంట్ మాధ్యమంలో దాన్ని ఇంకొక దీనికి చేరవేస్తుంది. మరి ఇటువంటప్పుడు ఎక్కడ జరగడానికి అవకాశం ఉంది? ఎప్పుడైనా బ్యాంకింగ్ వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసినప్పుడు మనం చూసుకోవాల్సిన ఒక అంశం ఉంది. అది ఏంటి అంటే, మన యూఆర్ఎల్లో HTTPS అని ఉండాలి. అంటే ఏంటి HTTPS లేదా HTTP అంటే, ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఏదైతే ఉందో, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ ఏది ఉందో దానికి కొన్ని మాధ్యమాలు కావాలి సమాచార మార్పిడికి. ఈ మాధ్యమాలకి ఉపయోగించే ఒక అంశమే ఈ యొక్క HTTPS. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, తెలుగు భాషలో మాట్లాడుతున్నాను. ఈ తెలుగు భాష మీకు తెలుసు కాబట్టే మీరు అర్థం చేసుకుంటున్నారు. అదే నేను ఇంకా వేరే ఏదో భాషలో మాట్లాడాను అనుకోండి, ఆ భాష మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఆ భాష మీకు తెలియకపోవచ్చు. సో ఇద్దరికీ ఆ భాష తెలిసి ఉంటేనే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అలాగే కంప్యూటర్లు, ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో మాట్లాడేటప్పుడు వాటికంటూ ఒక భాష ఉంటుంది. ఆ భాషనే మనం ప్రోటోకాల్ అంటాం. సో అందులో ఈ యొక్క వెబ్ పేజ్లో ఉన్న హైపర్ టెక్స్ట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే ఆ భాషని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. సో HTTP అని వస్తుంది. ఇది చాలామంది చూసే ఉంటారు. మనం www అని వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇమీడియట్గా అది చేంజ్ అయ్యి HTTP:// అని కానీ లేదా HTTPS:// అని కానీ మారిపోతుంది. సో ఇక్కడ HTTP ప్రోటోకాల్లో ఏంటంటే హ్యాకర్కి అవకాశం ఉంటుంది డేటాని హ్యాక్ చేయడానికి. వేరేజ్ HTTPSలో అది సెక్యూర్డ్ అనమాట, అంటే సెక్యూర్డ్ ఛానల్లో వెళ్తుంది. సో మనం ఎప్పుడైనా సెన్సిటివ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు మన బ్రౌజర్లో పైన HTTPS ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. రెండోది, ఆ పక్కనే ఒక తాళం యొక్క సింబల్ ఉంటుంది. ఆ తాళం సింబల్ ఎప్పుడు కూడా ఓపెన్లో ఉండకూడదు. అది ఓపెన్లో ఉంది అంటే అర్థం మన యొక్క డేటా ఓపెన్లో ఉంది అని, మనం ఎంటర్ చేసే డేటా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడైతే క్లోజ్డ్లో ఉంటుందో అంటే మన యొక్క సమాచారం
చాలా భద్రంగా అవతల వాళ్ళకి వెళ్తుంది, ఒక ఎన్క్రిప్టెడ్ దీంట్లో వెళ్తుంది అనేది ఆ HTTPS యొక్క ఉద్దేశం మరియు ఈ యొక్క తాళం కప్ప యొక్క ఉద్దేశం. ఈ రెండు మనం జనరల్గా అబ్జర్వ్ చేయం. మనం అబ్జర్వ్ చేయకుండా కేవలం డైరెక్ట్గా బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ సెన్సిటివ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు, యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు మనం HTTPS ఉందా లేదా, అదేవిధంగా ఆ యొక్క తాళం కప్ప అది క్లోజ్డ్ మోడ్లో ఉందా లేదా మనం చూసుకోవాలి. ఈ రెండు ఒక అంశం. తర్వాత మరి హ్యాకర్స్ ఏ విధంగా ఇంకా ప్రయత్నం చేస్తారు, ఇంకా మీ యొక్క పాస్వర్డ్లు ఇవన్నీ కూడా రాబట్టడానికి, మీ బ్యాంక్ అకౌంట్లో చోరీ చేయడానికి డబ్బుని ఎలా ఉపయోగిస్తారు అంటే వీటినే ఫిషింగ్ కాల్స్ అంటాం. సో ఈ ఫిషింగ్ కాల్స్ ఏంటంటే ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, మీరు ఎక్కడో బిజీగా ఉంటారో ఆ టైంలో మీకు ఫోన్ వస్తుంది. సార్ మీ యొక్క ఏటీఎం కార్డు వ్యాలిడిటీ అయిపోయిందండి, కొత్త ఏటీఎం కార్డు అప్గ్రేడ్ చేస్తున్నాం, సో అప్గ్రేడేషన్కి మేము కొన్ని వివరాలు అడుగుతాం, చెప్పాలి. సో ఆ వివరాలు ఏంటి, కార్డ్ నెంబర్ అడుగుతారు. అందులో కూడా ఈ మధ్య ఇంకా తెలివిగా మొదటి 8 డిజిట్లు వాళ్ళే చెప్పేస్తున్నారు, ఎక్స్పైరీ డేట్లో ఇయర్ వాళ్ళే చెప్తున్నారు. సో మిమ్మల్ని ఏం చెప్పమంటారంటే 8 డిజిట్లు చెప్పాను కదా, ఆ మిగతా 8 డిజిట్లు చెప్పండి అంటారు. సో కొన్ని బ్యాంక్స్కి ఏంటంటే ఆ ఫస్ట్ 8 డిజిట్స్ కొన్ని కామన్గా ఉంటాయి, అక్కడ వరకు ఎవరైనా కొంచెం గెస్ చేయొచ్చు. కానీ రిమైనింగ్ 8 డిజిట్స్ గెస్ చేయడానికి కష్టం. సో ఆ 8 డిజిట్స్ మీ నుంచి రాబట్టుకుంటారు. సో ఆ 8 డిజిట్స్ అంటే మన యొక్క కార్డ్ నెంబర్ ఎవరికి కూడా చెప్పకూడదు. ఈవెన్ బ్యాంక్ ప్రొఫెషనల్స్ కూడా మనకు మెసేజ్ పంపుతూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కార్డ్ నెంబర్ కానీ, మీ CVV కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ మేము ఎవరు బ్యాంక్ అధికారులు అడగము, మీరు చెప్పొద్దు, ఎవరైనా ఫోన్ చేసి అడిగితే చెప్పొద్దు అని క్లియర్గా మనకు అడుగుతారు. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ లేదా డెబిట్ కార్డ్ నెంబర్ కానీ, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ కానీ, CVV అంటాం, అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది ఒక 3 డిజిట్ CVV నెంబర్ ఉంటుంది కార్డుకి, ప్రతి కార్డుకి ఉంటుంది. ఆ CVV నెంబర్ కానీ మనం ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మన ఏటీఎం కార్డు మనం కవర్లో పెట్టుకొని ఆ ఏటీఎం కార్డు యొక్క పాస్వర్డ్ మర్చిపోతామేమో అనుకొని దాంట్లోనే మనం ఆ యొక్క పిన్ నెంబర్ కూడా మనం రాసి పెట్టుకుంటూ ఉంటాం. అది కూడా మనం చేసే ఒక పెద్ద తప్పు. సో అది కూడా మనం చేయకూడదు. సో మన యొక్క కార్డ్ నెంబర్, మన యొక్క పిన్ నెంబర్, అదేవిధంగా మన యొక్క CVV నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. ఎవరు ఫోన్ చేసి మీకు కార్డు మీద ఎక్స్పైర్ అయిపోతుంది లేదా అప్గ్రేడ్ చేస్తున్నాం, ఇది చెప్పకపోతే మీ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోద్ది అని చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లో అటువంటి స్పామ్ కాల్స్కి మీరు రెస్పాన్స్ ఇవ్వకూడదు. ఇదే కాకుండా ఏటీఎం సెంటర్స్లో మనం వెళ్ళినప్పుడు ఆ ఏటీఎంలో మనం కార్డు విత్డ్రా చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏదైనా ముందుగా ఏదైనా ఒక డివైస్ అమర్చారా, ఎక్కడైనా మీ పైన ఏదైనా కెమెరా ఉందా, అంటే కీప్యాడ్ మీరు టైప్ చేసేటప్పుడు స్కాన్ చేయడానికి ఏమైనా కెమెరా ఉందా అని ఒకసారి చెక్ చేయాలి. కెమెరా అంటే బ్యాంక్ వాళ్ళు అమర్చిన ఇటుపక్క కెమెరా కాదు, మన కీప్యాడ్కి ఫేస్ చేస్తున్నట్టుగా కెమెరా ఏది ఉండకూడదు. సో అలాంటివి ఏటీఎం సెంటర్లో ఉన్నాయి అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది. సో అది మనం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం కార్డు ఇన్సర్ట్ చేసి తీసేటప్పుడు దానికి ముందు ఒక డివైస్ని అమరుస్తున్నారు. సో ఆ డివైస్ ఏం చేస్తుందంటే మీరు కార్డ్ని ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి తీసేటప్పుడు మీ యొక్క కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది స్కాన్ చేసుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని క్లోనింగ్ డివైజెస్ అని ఉంటాయి. సో క్లోనింగ్ అంటే మనందరికీ తెలుసు, క్లోనింగ్ ద్వారా సేమ్ ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో అది మనకి అందరికీ తెలిసిన కాన్సెప్టే. సో ఈ క్లోనింగ్ మిషన్స్ ద్వారా ఏం చేస్తారు అంటే మీలాంటి కార్డుని వాళ్ళు తయారు చేస్తారు. సో ఇదే ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్న ఒక కార్డుని తయారు చేసి దాని ద్వారా ఈ హ్యాకర్స్ అంతా కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని తస్కరిస్తారు. సో అది కూడా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే ఏటీఎం సెంటర్స్లో ఎప్పుడైనా వెళ్ళి మనం ఆ అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు కానీ ఇవి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకోటి చెప్పాను కదా, ఆన్లైన్లో మనం ఏదైనా సరే కొనేటప్పుడు, ఎందుకంటే మనం చాలా ఆన్లైన్ షాపింగ్కి ఈరోజు చాలామంది ఆన్లైన్ షాపింగ్కి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈవెన్ మన యొక్క ఫుడ్ ఆర్డర్స్ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. దాంట్లో కూడా డెబిట్ కార్డ్ నెంబర్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. సో ఆ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం మీరు సెక్యూర్డ్ ఛానల్లో ఎంటర్ చేస్తున్నారనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సెక్యూర్డ్ ఛానల్లో ఎంటర్ చేస్తేనే మన ఇన్ఫర్మేషన్ సేఫ్గా ఉంటుంది, లేకపోతే మన అకౌంట్స్ నుంచి డబ్బులు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మరి ఇలా ఎప్పుడైనా సరే మనకి డబ్బులు వెళ్ళిపోయాయి, ఎవరో తెలియక మన ఇన్ఫర్మేషన్ అంటే గ్యాదర్ చేసుకొని ఎలాగో మన అకౌంట్ నుంచి డబ్బులు తీసేసుకున్నారు, మరి ఎలా, మరి ఏ విధంగా దాన్ని మనం ఎదుర్కోవాలి అటువంటి సమస్యని? సో సపరేట్గా ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి రాష్ట్రంలోని ఒక సైబర్ క్రైమ్ సెల్ అని ఉంటుంది. సో ఈ సైబర్ క్రైమ్ సెల్ వాళ్ళకి మనం ఈ యొక్క వివరాలను కానీ ఇచ్చి కంప్లైంట్ ఇస్తే తప్పకుండా వాళ్ళు ట్రేస్అవుట్ చేసి ఆ అమౌంట్ ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా అది రీడైరెక్ట్ అయ్యి వెళ్ళింది, ఏ కంట్రీస్కి వెళ్ళింది, అవన్నీ కూడా చూసి వాళ్ళు
మ్యాక్సిమం అమౌంట్ రిట్రీవ్ చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బట్ మనం ఎంత వీలైతే అంత త్వరగా ఆ యొక్క సమాచారాన్ని ఇవ్వడం వల్ల అది ఇంకా ఫర్దర్గా మనం డ్యామేజ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. తర్వాత ఓటీపీ నెంబర్లు. సో మ్యాక్సిమం బ్యాంక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఓటీపీ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అప్రూవ్ చేస్తాయి. పొరపాటున కూడా ఎవరికి ఓటీపీ నెంబర్లు మెసేజ్లు చేయడం కానీ, లేకపోతే ఆ ఓటీపీ నెంబర్స్ని మనం ఎవరికైనా అడిగితే చెప్పడం కానీ, ఇలాంటివి ఏవి కూడా మనం చేయకూడదు. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారు అంటే మీకు యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ వెబ్సైట్ లాగానే ఉంటుంది. కానీ మీరు అనుకుంటారు ఓకే బ్యాంక్ వెబ్సైట్లోనే నేను ఎంటర్ చేస్తున్నానని, కానీ కాదు. ఆ పైన యూఆర్ఎల్ కానీ మీరు కరెక్ట్గా చూస్తే, వెబ్సైట్ అడ్రస్ కానీ కరెక్ట్గా చూస్తే ఎక్కడో ఒక చిన్న తేడా ఉంటుంది. సో ఆ తేడాలను గమనించి మీరు జాగ్రత్తగా మనం కరెక్ట్ వెబ్సైట్లోనే ఉన్నామా, కరెక్ట్ వెబ్సైట్లోనే మనం ఎంటర్ చేస్తున్నామా లేదా అనే అంశాలను మనం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే హ్యాకర్స్ అనేవాళ్ళు రోజు రోజుకి వాళ్ళ యొక్క టెక్నాలజీని పెంచుకుంటున్నారు. సో ఈ హ్యాకర్స్ వాళ్ళ యొక్క టెక్నాలజీని పెంచుకున్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి నిజంగా ఈ హ్యాకర్స్ అంత గొప్ప వాళ్ళ, హ్యాకర్స్ నిజంగా అంత గొప్పగా చేస్తారా అని అంటే, హ్యాకర్స్ వాళ్ళు గొప్పగా చేయగలడం అంటే దాని అర్థం అది మన బలహీనత. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో దొంగలు పడ్డారండి. సో మన ఇంట్లో దొంగలు పడితే అది దొంగ గొప్పతనమా మన తప్ప? సో అల్టిమేట్గా అది మన తప్పే. సో మనం జాగ్రత్తగా ఇంటిని కాపాడుకుంటే దొంగలు పడడానికి ఆస్కారం ఉండదు. సో అదేవిధంగా హ్యాకింగ్ అవ్వకుండా వెబ్సైట్స్ తయారు చేయాలి అంటే ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు అందరూ కూడా ఆ హ్యాకింగ్ అవ్వకుండా చేసే విధంగా ఆ వెబ్సైట్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో దానికి కొన్ని సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాడుకోవాలి. సో ఇవన్నీ వాడుకొని వాటన్నిటితోటి మన వెబ్సైట్స్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా, మొబైల్స్ని కూడా పర్ఫెక్ట్గా మనం పెట్టుకుంటామో డెఫినెట్గా మనం హ్యాకర్స్ బారిన పడకుండా మన యొక్క సమాచారాన్ని, విలువైన వాటిని, అదేవిధంగా మన బ్యాంకింగ్ అకౌంట్స్ని అన్నింటిని కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలని మనం తెలుసుకుందాం కదా. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.